జగన్ కాన్సెప్ట్లు నిజంగా అప్పట్లో ఎవరికి పెద్దగా ఉపయోగపడలేదా అనే ప్రశ్న అయితే ఇప్పుడు వస్తుంది, చర్చకు వస్తుంది. ఎందుకంటే 6 నెలలు అయినాయి. చాలా వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి అధికారంలోకి వచ్చుంటే ఆ పథకాలన్నీ కంటిన్యూ అయ్యేవి. ఆటో డ్రైవర్లకి 10,000 వచ్చేవి, అమ్మఒడి రూపంలో 15,000 పడేవి తల్లుల ఖాతాల్లో, విద్యా దీవెన పడేది, విద్యా వసతి దీవెన పడేది, విద్యార్థులకు సంబంధించి ఆ స్కూల్ కిట్లు ఒకటని కాదు, ఆయన ఏదైతే మొదలెట్టి పెట్టారో అలాగే రైతులకి అప్పుడు ఆయన ఇస్తానన్న డబ్బులు, రైతు భరోసా, ఆ డబ్బులన్నీ పడేవి. ఇవన్నీ ఉండేవి, ఇవన్నీ ఆగిపోయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక రకంగా విలేజ్ క్లినిక్లు, ఇంటికే నేరుగా డాక్టర్ రావడం, అలాగే లాయర్లకు కూడా డబ్బులు ఇచ్చారు ఆయన లా నేస్తం పేరుతో. ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఇవన్నీ సంక్షేమమే ఒక రకంగా. ఇవన్నీ ఎవరికి ప్రయోజనం చెందలేదా, ఇవన్నీ ఎవరికి ఉపయోగపడలేదా, లేదంటే అవన్నీ నిరుపయోగం అనుకున్నారా? ఇప్పుడు తేల్చుకోవాల్సిన సందర్భం ఇది, ఇప్పుడు తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజంగా రేపొద్దున ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి ఎలాగ సూపర్ 6 హామీలు అమలు చేస్తారు. అమలు చేయకుండా అయితే ఉండరు నాకు తెలిసి. అమలు చేయకపోతే ఇంకా అది పెద్ద నేరం అవుతుంది, పెద్ద మోసం అవుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారినే కాదు, పవన్ కళ్యాణ్ కూడా మోసపూరిత రాజకీయ నాయకులు అంటారు ప్రజలు. అందుకని ఖచ్చితంగా వాటిని అయితే అమలు చేస్తారు, చేయకుండా ఉండరు. కొంచెం లేట్ అవుతుందేమో అంతే. కాకపోతే ఈ లేట్ అయ్యే వరకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదా? ఒకప్పుడు ఆ డబ్బులకు అలవాటు పడి ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు అంటే దానివల్ల వాళ్ళకి ఏ లోపం లేదా, ఆర్థికంగా ఏ ఇబ్బంది రావట్లేదా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటికే ఒక్కొక్కటి కోతలు విధిస్తున్నారు, కట్ చేస్తున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. దాదాపు ఇప్పటికే 1,58,000 పింఛన్లను తొలగించేశారు అనేది. నిజంగా 1,58,000 పింఛన్లు తొలగిస్తే ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? దాని మీద ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు లాస్ట్ టైంలాగా అన్ని ప్రతిపక్షాలు లేవు. వైసీపీ ఒక్కటే ఏది చేసినా చెయ్యాలి. ఎందుకు చేయట్లేదు? ఓకే, సాక్షిలో రాస్తున్నారు, సాక్షిలో రాసింది ఎవరు పట్టించుకోరు కదా. అలాగే మిగిలిన పార్టీలు ఉన్నాయి. పోనీ కాంగ్రెస్ పార్టీ రేట్ చేయొచ్చు దాన్ని, సిపిఐ సిపిఎం వాళ్ళ ప్రజల తరపునే ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు రేట్ చేయొచ్చు. ఒక సాక్షిలో మాత్రం నిజంగా 1,50,000 పింఛన్లు పోతే, 1,50,000 పింఛన్లు పోవడం అంటే మామూలు విషయమా? ఇంకా కొత్త పింఛన్లు ఇవ్వట్లేదు, దరఖాస్తు చేసుకున్న వాళ్ళని యాడ్ చేయట్లేదు, కొత్తగా వాళ్ళకి వస్తుందో రాదో తెలియదు. అలాగే కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. అంటే ఒక రకంగా సంక్షేమం ఇస్తే తీసుకుందాం, ఇవ్వకపోయినా మాకు పోయేది ఏమీ లేదు అన్నట్టు కనుక జనాలు ఉంటే, రాజకీయాలు అనేది సంక్షేమం మీద డిపెండ్ అయ్యి ఉండవు అనేది ఒక స్పష్టత కంప్లీట్గా. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన నాయకుడికి ఓటేస్తారు అంతే తప్ప సంక్షేమం చూసి ఓటేయరు, ఒక విలేజ్ క్లినిక్ చూసి ఓటేయరు, ఒక రైతు భరోసా కేంద్రం చూసి ఓటేయరు, లేదంటే ఒక ఇంటింటికి వచ్చే ఒక డాక్టర్ వస్తారు ఇంటింటికి మమ్మల్ని చూసుకుంటారని అనేది చూసి ఓటేయరు. కాకపోతే ఎవరు వచ్చినా ఏదో అదనంగా చూపించుకోవాలి కాబట్టి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి చూపించుకుంటారు, ఆ ప్రకటనలు చేస్తారు. అవి ప్రజలు పట్టించుకోవట్లేదు అనడానికి నిదర్శనం ప్రభుత్వాలు మారిపోవడం. లేదు జగన్ చేసిన అద్భుతం, జగన్ కాన్సెప్ట్లు మా ఇంట్లో అందరికీ ఎంతగానో ఉపయోగపడ్డాయి అనుకుంటే మళ్ళీ జగన్నే గెలిపించేవారు. అవి అవసరం లేదనుకున్నారు, అవి అంత అద్భుతం కాదనుకున్నారు, అంతకు మించిన అద్భుతం టీడీపీ సర్కార్ వస్తే ఉంటుంది అని అనుకున్నారు. ఏంటనేది ఇంక భవిష్యత్తులో తేలుతుంది.